ఒక రోజులో తిరగలేం. ఎందుకు తిరగలేము అంటే అవన్నీ చూడలేము. ప్రతి స్టాల్లో పోతే ప్రతి ఒక్కొక్క దగ్గర గంట అయిపోతుంది. వాళ్ళకి నెల్లబుద్ధి కాదు. గంట అవుతుంది, అర్ధగంట అవుతుంది, ఎంతనన్నా అవుతుంది. అది వాళ్ళకి అస్సలు బయటికి రాబుద్ది కాదు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ ఏం లేదు, ఈరోజు బుక్ ఫేర్కి వచ్చినాం అనమాట. హైదరాబాద్లో బుక్ ఫేర్. ఇది 27th డే. ఇవాళ ఇంకో 2 days మాత్రమే ఉంది ఈ బుక్ ఫేర్ ఇక్కడ. అట్లే బుక్ ఫేర్ మొత్తం రకరకాల స్టాల్స్ ఉంటాయి అన్నట్టు, అవన్నీ చూపిద్దాం. అట్లే మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కుందాం. చూడండి, 37th బుక్ ఫేర్. ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, దాశరథి ప్రాంగ్ అనమాట. సో లోపలికి అయితే పోదాం, మనకు కావాల్సిన బుక్స్ ఏమైనా ఉంటే కొనుక్కుందాం. అట్లే మనకు తెలిసిన బుక్స్ ఉంటే కూడా చెప్తాం మీకు. సో లోపలికి అయితే పోదాం, చూపిస్తాగండి ఫ్రంట్ వ్యూలా. చూడండి, మొత్తం బ్యానర్లతోటి మొత్తం చాలా బాగా ఏర్పాటు చేసారు. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసారు. బుక్ ఫేర్ లోపలికి పోకముందుకే ఇక్కడ అన్ని ఫుడ్ మొత్తం ఏర్పాటు చేసారు. చూడండి, ఇది ఎంట్రన్స్. సో పోయే ముందు ఇందులోకి టికెట్ అట, 10 rupees టికెట్. ఇది టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ. బుక్ ఫేర్లో పోవాలంటే టికెట్ తీసుకోవాలన్నట్టు. ఇది మన టికెట్ అనమాట. స్టూడెంట్స్కి ఫ్రీ, మన లాంటి వాళ్ళకు టికెట్ కొనుక్కోవాలి, 10 రూపాయలు. సో ఇక్కడ పుస్తకాల పండుగ అని పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అయ్యారట, అందుకే ఇంత బాగున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా బుక్ ఫేర్కు. సో ఎట్లుంటుందో చూద్దాం, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఫీలింగ్ ఎట్లుంటుంది అవన్నీ లాస్ట్లో మాట్లాడదాం, ఎట్లా అనిపించింది అనేది. సో లోపలికి అయితే పోదాం. ఒక వేదిక ఏర్పాటు చేసిరు. సో చాలామంది రైటర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేసిరు. సో లోపలికి అయితే పోదాం, చూద్దాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి బుక్స్ మొత్తం. తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక విక్రయ కేంద్రం అట. సో చూద్దాం లోడిగా. మనం దీని మీద ప్రాజెక్ట్ కూడా చేసినాం, చూద్దాం లోడిగా. సో అన్ని తెలుగు పుస్తకాలు, అందరు తెలుగు రైటర్ల గురించి వాళ్ళు రాసిన పుస్తకాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి, ఇవన్నీ బెస్ట్ బుక్స్ ఏరా. కాపు బిడ్డ, గంగుల సాయిరెడ్డి, ఇవన్నీ మీద ప్రాజెక్ట్ చేసినాం. సామల సదాశివ. ముందటికైతే పోదాం దా. సో ఇది రాష్ట్ర గ్రంథాలయం హైదరాబాద్ అట. చూద్దాం ఇందులో ఏంటిరా ఇవన్నీ. ఇందులో కూడా బుక్సే ఉన్నాయి. అంతవరకు ఎందుకు ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబం తీసుకుంటే కుటుంబంలో వాళ్ళ అభిప్రాయాలకు వీలుగా పిల్లలు ఉంటారా, పిల్లలకి అటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటారా? ఒరిజినల్ సార్ చూపిస్తారా? అంటే ఫస్ట్ కాపీయా ఎట్లా? ఇది ఫస్ట్ కాపీ సార్. ఇదేనా? 2 3 కాపీస్ పార్లమెంట్లో ఒకటి ఉంది, మన దగ్గర ఉంది. ఇది అంతా హ్యాండ్ మేడ్ సార్ మొత్తం. ఓకే అంతా కాలిగ్రఫీ అనమాట. ఓకే ఇది రాసిందే మొత్తం? అవును రాసింది సార్. ఇది డిజైన్, ఇది రాసింది. ఓకే ఇది రాసింది, డిజైన్ వేసింది ఒకరు, రాసింది ఒకరు. దేని అన్నట్టు సింబల్ అది? మనం వచ్చిన దాంట్లో ఈ బుల్ ఉంటుంది అంతే. ఓకే డిజైన్ అంతా కాలిగ్రఫీ అంటారు, రాసి
సో ఎందుకట్లా ఎక్కువ కాపీస్ ఎందుకు లేవు? దాని మీదనే ఈ రాముల వారి ఫోటో ఇది ఉంటుంది, మిగతా దాని మీద ఉండవు. ఒరిజినల్ దాని మీద ఉంటుందా? చేసిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత కొన్ని ఇష్యూల వల్ల ఈ ఫోటో తీసేశారు. ఓన్లీ 3 కాపీసే ఉన్నాయా? ఒరిజినల్ 3 కాపీస్. ఓకే ఓకే. మిగతా తర్వాత డూప్లికేట్ వచ్చాయి. ఆ ఒరిజినల్ 3 కాపీస్ మీద ఇది ఉంటుంది, మిగతా దాని మీద ఉండదు. అవి చూపిస్తారా? ఇంతకుముందు చూపించారు సైన్స్ వీడియో ఇదంతా గోల్డ్ కోటింగ్. ఇదంతా గోల్డ్ కోటింగా? ఓకే ఓకే. కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. మొత్తం గోల్డ్ కోటింగ్. ఎంత కాస్ట్ అయిందో దీనికి మరి? అంటే బుక్ కాస్ట్ చెప్పొద్దు. ఇవన్నీ సైన్స్ అన్న? అందరి ఆమోదం పొందిన సైన్స్. ఎంతమంది అప్పుడు పార్లమెంట్ లో ఎంతమంది? 295 మంది. 295 సిగ్నేచర్ పార్లమెంట్ సభ్యులందరి. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు. ఓకే ఓకే. జవహర్లాల్ నెహ్రూ గారు. సెకండ్ పేజీలో ఉంటుంది. అంబేద్కర్ గారు. ఇక్కడ అంబేద్కర్. ఇది అంబేద్కర్ కదా? బిఆర్ అంబేద్కర్. ఓకే. మొత్తం ఇక అందరి సభ్యులందరూ ఆమోదం పొందిన తర్వాత ఇలా సగం మంది స్వాతంత్ర యుద్ధంలో ఉన్నారు. ఓకే ఓకే. మళ్ళీ ఇది మళ్ళీ చూడాలంటే ఎక్కడ? మళ్ళీ చూడాలంటే దొరకదు సార్. అంటే ఇది ఎక్కడ? గ్రంథాలయంలో, పార్లమెంట్ లోనే ఉంటుంది. మళ్ళీ మనకు మా దగ్గర కూడా 29 వరకు ఉంటుంది. తర్వాత మేము సపరేట్ గవర్నమెంట్ కాదు. ఇవి కాకుండా మిగతా ఇవి అన్ని బుక్స్ ఉన్నాయి. శివపురాణం ఎక్కడ? అఫ్జల్గంజా. దీనికి సంబంధించి మీరేనా రైటర్? ఓకే ఓకే ఓకే. అంటే ఇది దేనికి సంబంధించింది బుక్? ఇది ఇండియన్ హిస్టరీని ఉపయోగించుకొని మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనే పుస్తకం, ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్ అండ్ ఐడియా రెవల్యూషన్. నేను ఆ 2 పుస్తకాలు రాశాను. ఇదంతా గుస్సాడి కనకరాజు రైటర్స్ హాల్ అట. ఇక్కడ మొత్తం రైటర్సే ఉన్నారు. సో ఇదంతా మీడియా పాయింట్. అన్ని పేపర్ల వాళ్ళు ఉన్నారు. దిశ, నమస్తే తెలంగాణ, విజయకాంత్, జయక్రాంతి, వెలుగు, ఆంధ్రజ్యోతి అండ్ నవ తెలంగాణ. సో ఈ పేపర్లు ఎందుకు పెట్టిరో మరి ఈ బుక్ ఫేర్లా చూస్తే? బుక్ ఫేర్ల పేపర్లు ఎందుకురా? చూడండి మొత్తం చాలా నీట్గా ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఇతిహాసాలు అన్నీ, వాటి గురించి అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో. అగస్త్య పబ్లికేషన్స్ అట. సో ఓపెన్ చేసేసరికి టైం పడుతుంది. దారా రైతు నేస్తం పబ్లికేషన్స్ అట. మొత్తం రైతులకు సంబంధించిన ఎట్లా వ్యవసాయం చేయాలి, ఏం కథ, వాటికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవి ఎట్లా పెంచాలి, ఇది అన్ని రకాల వ్యవసాయాలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఉన్నాయి. సో వ్యవసాయం ఎట్లా చేయాలి అనే వారికి ఇది మస్తు పనిచేస్తుంది. రైతు నేస్తం. లోపలికి పోదాం. కాశీఖండం విన్నాం కానీ మనం దాంట్లో ఈతి పుస్తకం తెలియదు మనకు. అది దేని గురించి అనేది, ఆ బుక్ పేరు విన్నాం పోయి, అది దేని గురించి అనేది తెలియదు మనకు. కాశీఖండం మొత్తం రామాయణం, పురాణం, భాగవతం. భారత చరిత్ర అనట. భారతదేశాన్ని జంబూద్వీపం అంటుండే. సో దానికి సంబంధించిన పుస్తకం అది. దానికి సంబంధించిన పూర్తి హిస్టరీ అందులో ఉంటుంది. ఇతను కూడా ఫేమస్ రైటరు, అడవి బాపిరాజు. ఆయన రాసిన పుస్తకాలు అంటే ఇదంతా సిరీస్ పుస్తకం అనుకుంటా. అన్ని అడవి బాపిరాజు పుస్తకాలు. మన జాషువా రచనలు, గుర్రం జాషువాయి, గబ్బిలం. ఇది ఫేమస్ రచన గబ్బిలం. మన గబ్బిలం అనేది జాషువా రచనల ప్రత్యేకమైనది. అండ్ ఇది ఒకటి
ఇది ఒకటి, ఇది కూడా మన ఫేమస్ ఫిర్దౌసి. సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలిచినది. సో గురజాడలు, మన గురజాడ అప్పారావు రచించిన వారికి సంబంధించిన పుస్తకము. ఏందిరా ఇది ఎంత. అండ్ ఆల్సో ఇది అముక్తమాల్యద, మన ఫేమస్ రచన. మనకు సంబంధించిన ఈ బెస్ట్ బుక్స్ ఉన్నాయి. కృష్ణపక్షం, దేవులపల్లి కృష్ణశాస్త్రికి సంబంధించిన కృష్ణపక్షం, ఇది కూడా ఫేమస్. అండ్ ఆల్సో చిల్లర దేవుళ్ళు, దాశరథి రంగాచార్య అండ్ గబ్బిలం గుర్రం జాషువా. ఇయో మన డాక్టర్ సినారే గారు రచించిన విశ్వంబర జ్ఞానపీఠ అవార్డు పొందింది ఇది. సో మనకు తెలుగులో 3 వచ్చినాయి జ్ఞానపీఠ అవార్డులు. సో ఇది ఫస్ట్ వన్ అనమాట, విశ్వంబర, డాక్టర్ సినారే విశ్వంబర. సో అండ్ ఆల్సో ఇది మన నోవెల్ బారిస్టారు పార్వతీశం, మొక్కపాటి నరసింహశాస్త్రి, బారిస్టార్ పార్వతీశం. సో ఇది మస్తు ఇష్టం అన్నమాట నాకు. ఇది మరో ఫేమస్ రచన మహాప్రస్థానం. తెలుగు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది మహాప్రస్థానం. శ్రీ తన మొత్తం తన ఆవేదన మొత్తం ఇందులో వ్యక్తపరిచిండు, మహాప్రస్థానం. సో ఇది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన రచన ఇది మహాప్రస్థానం. ఇంకోటి అమృతం కురిసిన రాత్రి, కవితా సంపుటి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు, బాలగంగాధర్ తిలక్ రాసిండు. సో పాకుడురాళ్ళు, రావూరి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళు, ఇది కూడా జ్ఞానపీఠ అవార్డు పొందింది. సో ఇది కూడా ఇక్కడే ఉంది. చలం తెలుసు, ఇది కూడా ఫేమస్ అని తెలుసు, చదవలే కాకపోతే. ఇది ఫస్ట్ నవల. ఇంకేమన్నాయా? అన్నీ ఉన్నాయి జ్ఞానపీఠ అవార్డు సంబంధించినవి. పాకుడురాళ్ళు అండ్ విశ్వంబర బయటనే చూసిన. రామాయణం, మహాభారతం, ఇది మనం ఒకటి చదవాలి. మనం ఇది ఎట్లుంది ఇది చూడరా, తెలుగులో ఉందా, ఏమైనా పద్యాలు ఉన్నాయా? ఎంతనో మరి ఈ పుస్తకం? చూసుకుంటే అన్ని 400 అన్ని పర్వాలు ఉన్నాయా మరి, ఒకటే ఉందా? 400 తీసుకోండి. గరుడ పురాణం, గరుడ పురాణం, లింగ మహాపురాణం అంట. ఏమేమో పురాణాలు ఉన్నాయి, ఇవి అన్నీ మనకు తెలియదు. కాకపోతే ఇంట్లోనే మస్తు మంది ఉన్నారు హిందూ ధర్మం పాటించేవాళ్ళు. BBC డిజైన్ అండ్ జీకే లైబ్రరీ, ముంబై అట. ఇవి మన ఫేమస్ హ్యారీ పాటర్ బుక్స్, జేకే రోలింగ్ రచించినవి. సో ఈ సెట్ మొత్తం అమ్ముతారా? లేదు, అమ్ముతారు. కాదురా, ఇది మరి పాష్గా ఉంది బుక్ ఇది. ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అన్నట. రాగినీసా
రాగాలు ఉంటాయి. ఏం రాగాలు రాదు చూపు. కాకుబా రాగిని 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 సావిరి. మ్యూజిక్ అండ్ థియేటర్, డ్యాన్స్ వాటికి సంబంధించిన పుస్తకాలు, వాటిని రిలీజియన్ సంబంధించిన పుస్తకాలు, లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్, పాలిటిక్స్, కల్చర్స్, హిస్టరీ అన్నీ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ, జియోగ్రఫీ, వయాజెస్ చెప్తున్నాం మనం. అసురుడు బెస్ట్ సెల్లర్, అసురుడు ఇన్ ఇండియా బెస్ట్ సెల్లరే కదా ఇది. ఆనంద్ నీలకంఠ ఇంతుందేం రా ఇది మరి చిన్నగా అనుకుంటా చదువు మామూలు ఉండదు ఇది. 100 సంవత్సరాల మాకు మస్తు కామెడీ అంటే కామెడీ ఉంటుంది. కామెడీ అడు కాదు కానీ వాడు చేసే పనులకే కామెడీ అది. వెయ్యి పడగలు, ఇది కూడా జ్ఞానపీఠ అవార్డు. సగం లైన్ అయితే తిరిగినాం, ఇంకా అయిపోతలేదు. ఒక్క లైన్ తిరిగినాం, ఇంకా 4-5 ఉన్నాయి. ఒడుస్తలేవు పోయినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అయితే మనకు తెలియకపోయినా కానీ చూడబుద్ధి అవుతుంది. బాగా అనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే. సో బుక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రా అంటే, పీడిఎఫ్లు, డ్రైవ్లు, కిండల్ అన్నిట్లలో చూసుకోవచ్చు కదా. అంటే ఫిజికల్గా ఒక బుక్ పట్టుకొని చదివితే చాలా బాగా అనిపిస్తుంది. అది మంచి ఫీలింగ్. అది మనం ఫోన్లో చూసుకుంటా పీడిఎఫ్లు చూస్తూ ఉంటే మొత్తం డిస్ట్రాక్షన్. అది ఎంతైనా డిస్ట్రాక్షనే. సో బుక్ ఒకటి ఫిజికల్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అదైతే నాకైతే ఫిజికల్గా చదవడమే మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, చెప్పురా. ఫిజికల్గా బుక్ ఉండి చదివితే మంచిగా, ఫోన్లలో చదివితే మంచిగా? సో ఇప్పుడు అందరూ ఫోన్లకు, ఈ కంప్యూటర్లకు, వీటికి అలవాటు పడ్డారు కదా, బుక్స్ చదవడానికి కానీ ఇంకేదేనికైనా కానీ. చెప్పు, నీకేమనిపిస్తుంది? బుక్ చదవడం ఇంపార్టెంటా, లేకపోతే బుక్ అనేది పీడిఎఫ్లో చదవడం ఇంపార్టెంటా? పీడిఎఫ్లో అసలు చదవబుద్ధి కాదు, బుక్ అయితేనే మస్తు అనిపిస్తుంది. అది ఎవరికైనా అట్లే అనిపిస్తుంది. టైం ఒక బుక్ పీడిఎఫ్లోనే చదివాను, మైదానం బుక్ చలం రాసింది. కానీ అది బుక్లో అయితే ఒక 2 daysలో అయిపోతున్నాయి. కానీ ఫోన్ అయ్యే వరకు ఫోన్లో కంప్యూటర్లో ఇవన్నీ కిండల్లో ఇవన్నీ కుదరని పనులు. అవన్నీ ఒకటి మనం చదువుతూ ఉంటాం, వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటుంది, ఒకటి చదువుతూ ఉంటాం, ఎవడో ఫోన్ చేస్తూ ఉంటాడు, అది కుదరది. ఫిజికల్గా ఒక బుక్ ఉంటేనే అది చాలా మంచిగా ఉంటుంది. ఫోన్ పక్క వాడేయచ్చు, మంచిగా బుక్ చదువుకోవచ్చు. సో అది ఒక మంచి ఫీలింగ్. ఫిజికల్గా బుక్ చదువుకోవడం నేర్చుకోండి. ఎవరైనా పీడిఎఫ్లు చదివే వాళ్ళు ఉంటే పీడిఎఫ్లు, కంప్యూటర్లు అవన్నీ బంద్ చేయండి. ఫిజికల్గా బుక్కులు కొనుక్కొని చదవండి. చెగువేరా సంబంధించిన పుస్తకం. దాశరథి సినిమాలకు పాటలు రాసిండు. దాశరథి చలనచిత్ర గీతాలు ఆయనకు సంబంధించి రాసిండు. ఫేమస్ సాంగ్ తెలుసా? ఏమన్నా తెలియదురా అది. అందులో కూడా అందులో ఉంటాయేమో. ధర్మార్థ కామ మోక్షం విచక్షణ చాలా హార్డ్ ఉంది. కలం తొక్కి పదండి ఇదే మాట అనేస్తాను. దగాకోరు, బడా చోరు, రజాకారు, పోషకుడవు. సో సమ్ మోటివేషనల్ ఉద్యమాలకు సంబంధించిన పాటలు ఉన్నాయి. ఇలా బానిసత్వానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, దాశరథి రాసినాయి. ఏంటిది? మాయని మమత నీది నాదే అంట. ఓ ఇది మనం విన్నాం. ఓకే మాయని మమత. ఇది ఉన్నది, నేను చదువుదాం అనుకున్నా కానీ చదవలేదు. ఇది నా దగ్గర ఉంది, నువ్వే తీసుకొచ్చినావు కదరా. ఉన్నది మా నాయన బాలయ్య. కుల నిర్మూల, గులాంగిరి. ఇది ఆయన తీసుకుపోయాడు, ఇంకా తేలే. అవునవును, ఆయన ఫోన్ చేయి ఆయనకు.
జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఎవరైనా ఫిలాసఫరా? ఇండియన్ ఫిలాసఫర్ అట జిడ్డు కృష్ణమూర్తి. ఈయన ఇవన్నీ ఆయన్నే రాసిండా? హింసకు అతీతంగా స్వీయ జ్ఞానం. మీరు చదువుకుంటున్నది ఎందుకోసం? ఇది మనన్నే అడిగినట్టుంది. ధ్యానం ఇందులోనే కదా మనం అమెజాన్లో చూసినాయి మహాభారతం. చూద్దాంపా ఇందులో ప్రైస్ ఎంత ఉందో. ఇది చూసినావు ఇది బుడుగు అలా పాట ఉంటుంది ఒకటి, బుడుగులం మేము పిడుగులం అని. గీతా ప్రెస్ వాళ్ళ ఎంతనో అడుగు. గీతా ప్రెస్ ఇవి ఈ ఓటర్ ఈయన అమ్మి బా ఎడవైనా కనిపిస్తుండు. ఎండమూరి వీరేంద్రనాథ. ఇప్పుడు నాగబాబు పొట్టు తిట్టినవి ఆయనేనా? ఎండమూరి వీరేంద్రనాథ్ తిట్టిండు, మస్తు తిట్టిండు. ఎందుకు తిట్టిండో ఏమో. ఒక బుక్ ఉంటుంది వెన్నెల అన్న. ఇది మళ్ళీ ఎప్పుడు ఎక్కడ పెడతారు స్టాల్? ఇది రెగ్యులర్ వనస్థలిపురంలో ఉంటుంది. వనస్థలిపురం. ఓకే ఓకే. బ్రహ్మానందం గారి నేను స్వీయ రచననా? ఇది స్వీయ రచనేరా? మీ బ్రహ్మానందం ఎక్కడో చూసినట్టుంది. చాగంటి కోటేశ్వరరావు పుస్తకాలట. ముసలోళ్ళు మస్తు మంది వచ్చిర్రా, ఇవే దోలాడుతుర్రు. చాగంటి హిందూ ధర్మాలు, పద్యాలు, శ్లోకాలు. నవోదయ బుక్ స్టాల్ అట. నవోదయ ఎవడ్రా? వీడు ఆడే అనుకుంటా. నవోదయ బుక్ స్టాల్. రైట్. రేపైతే 2 days, లాస్ట్ 2 days అన్నట్టు. నాకు కూడా మన తెలంగాణ గురించి మొత్తం అవేరా అన్ని మోటివేషనల్, కష్టపడాలి, శ్రామికుల గురించి, తెలంగాణ గురించి మొత్తం ఇవే ఉంటాయి. ప్రతిదీ రిలేటెడ్ టు తెలంగాణ మోటివేషన్, ఏమంటారు తెలంగాణ, శ్రామికులు, ఇలాంటివి ఉంటాయి మొత్తం. అందుకే ఆయన ఏమంటారు మన తెలంగాణకు అది అంటే అది అంపశయ. ఇది కూడా మస్తు ఉంటుంది అట్రా పుస్తకం, నవలే. అన్ని పుస్తకాలు చదవలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. గ్రేట్ కేసీఆర్, తెల్లారని తెలంగాణ. కేసీఆర్ పాలనపై నిరంతర వ్యాఖ్యానమా? ఏమో గరికపాటి గురించి వేరేటోళ్ళు రాసిర్రా లేకపోతే ఈయననే రాసిండా? ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీతన ఆయన. కలికి సింహ నచ్చలేదట ఆయనకు, పెట్టేసి అక్కడ. సిరాశ్రీ వాడు ఏం రాసిండ్రు పుస్తకాలు? సిరాశ్రీ వాడు ఇది ఎందుకు రాసిండు మరి? ఓడకావిత్ వర్మ. మస్తు పెద్దగా ఉంది ఇది. ఇక్కడ మనం చూసిన దాంట్లల్లో ఇదే పెద్దగా ఉంది. అన్నీ ఉన్నాయి పుస్తకాలు. గద్దర్ పాటకు జీవకణం గద్దర్ అందశ్రీ తరగని గద్దర్ జంబూద్వీపం. ఈ పుస్తకం చదవాలరా, జంబూద్వీపం. తెలుగు ట్రాన్స్లేషన్ ఇదేనా లేకపోతే ఇది వేరే బుక్? అదే బ్రీఫ్ హిస్టరీ ట్రాన్స్లేనా? కాలం కదా, రైట్. అదే ఏమైందిరా?
అడిగిండ్రా మొన్న దొరకలేదు. గాంధీజీ హంతకుడు వాట్సే జీవితం ఆలోచన అనుమతి ఎంతనో ఇది మరి. అండ్ ర్యాండ్ తెలుగు మొత్తం తెలుగు అనువాదం. రామ్ గోపాల్ వర్మది ఉంటుంది రా ఇక్కడ ముందు మాట. ఆమెకు వీడెప్పుడు రాసిండు తెలుగు అనువాదం చేసినందుకు వీని ముందు మాట రాసిరా దీంతో రాపిచ్చిన. ఓకే ఓకే. ఇవన్నీ ఒకటే పుస్తకాలా లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమా? ఇది చాలా ఫేమస్ ఫౌంటైన్ హెడ్ అట్లస్ 3 పుస్తకాలే రాసి అంతే రాసింది ఏమి? ఫౌంటైన్ హెడ్ ఏమంటారా ఆండ్రాయిడ్ మస్తగా రాసిందిరా. అందులో ఫేమస్ అనువాదం చేసారు తెలుగులో. ఊ ద లివింగా ఇది అట్లా ష్రగ్డ్. క్లాసికల్ ఏమో చేస్తారు చూద్దాం స్టేజ్ మీద. మనం ఫస్ట్ చూసినాం కదా స్టేజ్ అన్నే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, తబలాలు వాయిస్తారు. చూద్దాం ఏమంటారు వీటిని, గజల్స్ ఏంటి రావి గజల్స్ చూపిస్తుండండి బ్యాక్ సైడ్లో. అర్థం కాలే ఎదురా ఇది మొత్తం ఆస్ట్రాలజీ బుక్సా? ఈ బుక్స్ తిరగడం అయిపోలేదు, అక్కడ గజల్స్ చూసొద్దాం. पहुँचे मेराज में अर्श तक मुस्तक में सारे मखलूक में हक डुबा तू ही तू। अल्लाह 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 సినిమా వల్ల స్టాల్ మొత్తం సినిమా స్టాల్. ఓకే ఓకే. సో సినిమా వాళ్ళకి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. సినిమా 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 పవనిజం సత్యమే అతడి ఆయుధం. ఒక 2-3 days టైం పడుతుంది అన్ని ప్రతి షాప్ తిరగాలంటే. సో ఖచ్చితంగా అన్ని స్టాల్స్ తిరగాలనుకున్న వాళ్ళు ఒక 2-3 days టైం కేటాయించి రోజు ఒక షాప్ తిరిగి కావాల్సిన పుస్తకాలన్నీ కొనుక్కోవచ్చు అట్లయితే. సో అట్లా ఏందట ఓకే. ఫ్రీగా బుక్స్ ఇచ్చిర్రు. ఇది ఇది ఏంటంటే మత వ్యాప్తి రాబోయే ఒక 10-15 సంవత్సరాలలో ముస్లిం వ్యాప్తి ఎక్కువ చేయాలని ఇలాంటివన్నీ చేస్తారన్నట్టు. ఇక మనకు అందులో క్రిస్టియన్ వ్యాప్తి కూడా చేస్తారు. అందులో భాగంగా ఈ ముస్లిం వ్యాప్తి అనేది ఎక్కువ ఉన్నది. వాళ్ళ లక్ష్యం అదే. త్రికాల ఇవన్నీ ఇన్నిగానం పుస్తకాలు ఎవరైనా చదివి ఉంటారా? పుస్తకాలు చదివే అలవాటు ఉన్నాడన్నా ఇవన్నీ చదువుతుంటాడా? సినిమాలు చూసే అలవాటు ఉంది, మనం చూస్తాం అన్ని సినిమాలు. మనం కూడా చూస్తలేం కానీ చూస్తుంటే అన్నీ ఎవడు చదవాలి ఏం కథ? ఎవడికి వాడే యమునా తీరే. నువ్వు వెళ్ళిన దారిలో ఏమైనా ఉండొచ్చు. సినిమాని బుక్లో తీసిరా గాడ్ ఫాదర్ సేమ్ అట్లనే ఉంది కదా. బుక్ నుంచే సినిమా తీసిరేమో మరి. ఎవడో డైరెక్టర్ ఏమో అంటే మార్టిన్ స్కార్సెసియా.
ఏదిరా అది? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ఏ బిగ్ బ్యాంగ్ అండ్ బ్లాక్ హోల్స్. ఈ తెలుగు వర్షన్ కావాలి అడుగు. కాలం కథ. ఇది ఏందిరా? హాబిట్. మన కాదు కాదు ద ఏంద్రా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లా హాబిట్ గాంధీ గురించి. సో మనకు ఒక బుక్ కావాల్సి ఉండే కాలం కథ అని, మన స్టీఫెన్ హాకింగ్స్ రాసింది కాలం కథ బుక్. దాని తెలుగు వర్షన్ ఏడ దొరుకుతలేదు, దోలాడుతున్నాం దానికోసమే, కానీ దొరుకుతలేదు ఎక్కడ. అంతటా ఇంగ్లీష్ వర్షన్సే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎక్కడన్నా దొరుకుతుందా లేదా. చూసినా కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఒక 350 స్టాల్స్ ఉన్నాయి, అందుకే ఉడుస్తలేవు. ఒక్కొక్క స్టాల్లోకి పోయి చూడాలన్నా కూడా కాదు. మేము ఒక తిప్పి కొడితే ఒక 70 స్టాల్స్ కూడా చూడొచ్చు, అంతే. అంతకు మించి అయితే కావు కూడా. సో చూద్దాం, మనకు ఆ బుక్ దొరికితే ఆ బుక్ తీసుకొని పోదాం. తీసుకున్నా తీసుకోకపోయినా వెళ్ళిపోవాలి ఎట్లయినా. ఆమె అడ్మిన్ చేయించింది ఈ బుక్ కోసం వెతుకునుండే నేను. సో ఇక్కడ కనిపించింది. సో సాలిడ్ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఫ్యామిలీ అంటే ఒక అమ్మాయికి సంబంధించిన స్టోరీ. చదవండి, మీకు వీలైతే చదవండి, బాగుంటుందట. నేను కూడా చదువుతా. ఏంటంటే మన విశాలాంధ్ర పబ్లికేషన్స్ విజయవాడ, ఇది కూడా పెద్ద పబ్లికేషన్స్. ప్రతి స్టాల్లో ఉన్న పుస్తకాలు ప్రతి స్టాల్లో ఇంకొక స్టాల్లో కూడా ఉన్నాయి, కానీ కొన్ని వేరే ఉన్నాయి, కొన్ని అలాగున్నాయి. చాలా పుస్తకాలు సేమ్ కనిపిస్తున్నాయి, కొన్ని పుస్తకాలు ఏమో వేరే కనిపిస్తున్నాయి. తెలుగు గజల్లు అట. మన ఇంతకుముందుకు గజల్లు పాడుతారు కదా, ఇవి తెలుగు గజల్లు అట. సినారే గారు రచించిండు. చూద్దాం ఒక్కొక్కటి. కరక్రైత కన్యాశుల్కం, గురజాడ అప్పారావు రచించిన ఫేమస్ కన్యాశుల్కం. చాలా మంది వస్తారు. వీళ్ళు పుస్తకాల గురించి డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్. ద స్టోరీ ఆఫ్ కంప్యూటింగ్ ఫిజిక్స్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్, రతన్ టాటా. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, కాబట్టి అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. చెగువేరా రెవల్యూరీ ఇది వస్తలేదు, పలకనికి వస్తలేదు. రెవల్యూషనరీ లైఫ్. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ నవెల్స్ అవి ఉన్నాయి. మనమైతే ఇంగ్లీష్ చదవమే, ఇవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే ఉన్నాయి ఇక్కడ. ఇది తెలుగు అకాడమీ. మొత్తం కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ. స్టాల్ నంబర్ 110. ఎలాన్ మస్క్ లాంగ్ మార్చ్, పెద్దింటి అశోక్ కుమార్ గారిది. సో ఇది కూడా చదవాల్సిందే నవల. చూద్దాం తర్వాత మనం చదువుదాం. టైం ఉంటే చాలాసేపు బస్సు మాట్లాడి ఉండేవారు, కానీ తక్కువ టైంలో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్లే కాదు కవిత్వాన్ని పట్టుకున్న తీరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కోయికోటేశ్వరరావు గారు సిటీ కాలేజీ అధ్యాపకులు, చాలా మందికి తెలిసింది. ఆయన్ని యూనివర్సిటీలో పోస్టులు ఉన్నాయి, మీరు అప్లై చేసుకుంటారా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అప్పుడు కోయికోటేశ్వరరావు గారు చెప్పిన మాట ఒకటే, ఏంటి అంటే ఇంత సాహిత్యం ఉన్న విద్యార్థుల్ని అంటే మిగిలిన వయసులో 20 ఏళ్లతో కలిసింది ఒక భాగ్యం, దీన్ని వదిలేసి నేను రాలేనని చెప్పేసి చెప్తుంటారు. అందుకనే అలాంటి ఒక డెడికేషన్ ఆయనలో, అలాంటి డెడికేషన్తోనే ఆయన చాలామంది ఆయన సహాయం చేస్తున్నారు. వారిలో
उनको आता है प्यार पर गुस्सा उनको आता है प्यार पर गुस्सा हमको गुस्से में प्यार అరే పల్లె గ్రంథాలయాల కోసం డొనేషన్ చేయన్నా ఇందులో వాడేస్తారా పుస్తకాలన్నీ వీళ్ళందరూ వేస్తారా లాస్ట్కు అబ్బో దీంతో లైబ్రరీ అవుతుందా బాలభారతం డొనేషన్ చేసిన పుస్తకాలు ఇవన్నీ పల్లెల్లో గ్రంథాలయాల కోసం డొనేషన్ చేసిన పుస్తకాలు ఇవన్నీ సో ఎండింగ్ వరకు ఎన్ని పుస్తకాలు తయారవుతాయి ఇలా ఇంకా 2 రోజులే ఉంది చూద్దాం లాస్ట్లో వస్తాయేమో చెప్పలేము కావచ్చు రోజు తీసి జమ చేస్తారేమో ఒక దగ్గర చెప్పిన వరల్డ్ ఫేమస్ పోయిట్స్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రచయితలు వీళ్ళు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరురా ఉన్నారా అందరూ నైజీరియా యునైటెడ్ స్టేట్స్ వీళ్ళే ఉన్నారు మొత్తం ఉన్నారా తెలుగు వాళ్ళు లేకున్నా కానీ ఇంట్లో వాళ్ళని తెలుసా నీకు సో అంతే ఎవరు తెలియదు మనకు వాళ్ళు పోయట్స్ అంటారు వీళ్ళు మన ఇండియా లెవెల్లో అంత మంచి పోయట్స్ అయినా అన్ని రచయితలే కదా పోయట్స్ వేరు రైటర్స్ వేరు పోయింది వాళ్ళు రాస్తారు రచయితలే రాస్తారు కదరా మరి కూడా అందరు రైటర్సే కాకపోతే అందులో వేరియేషన్స్ అంతే సో అంతే బుక్ ఫెయిర్కి అయితే వచ్చినాం మేము ప్లానెడ్గా కొన్ని పుస్తకాలు తీసుకోవాలి ఇవే తీసుకోవాలని వస్తే వాటి కోసం వెతుకుతుంటిమి కాకపోతే అట్లేం రాలేదు ఏదో బుక్ ఫెయిర్ చూద్దాం అన్నట్టే వచ్చినాం మన నచ్చిన పుస్తకాలు ఉంటే కొనుక్కుందాం అన్నట్టు వచ్చినాం సో అంతే మనం పుస్తకాలు ఏం కొనలేదు కానీ ఒకటి కొందాం అనుకున్నాం కాలం కథ అనే పుస్తకం అది దొరకలేదు సో నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం బుక్ ఫెయిర్కు వచ్చి సెలెక్టెడ్ పుస్తకాలన్నీ తీసుకొని సెలెక్టెడ్ పుస్తకాలన్నీ చూసుకొని ఒక 10,000 తీసుకొద్దాం మంచిగా ఒక 10,000 తీసుకొచ్చి అన్ని పైసలతోటి మంచి పుస్తకాలు సెలెక్షన్ చేసుకునే వద్దాం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వచ్చి అవి దోలాడుకొని అవి మాత్రమే కొనుక్కొని వెళ్ళిపోదాం సో ఇక్కడ ఇప్పుడు ఇలా రావడం వల్ల తెలిసింది ఏంటంటే ఇవన్నీ తిరగలేం ఫస్ట్ ఒక రోజులో తిరగలేం ఎందుకు తిరగలేము అంటే అవన్నీ చూడలేము ప్రతి స్టాల్లో పోతే ప్రతి ఒక్కొక్క దగ్గర గంట అయిపోతుంది వాళ్ళకి వెళ్ళబుద్ధి కాదు గంట అవుతుంది అర్ధగంట అవుతుంది ఎంతనన్నా అవుతుంది అది వాళ్ళకి అస్సలు బయటికి రాబుద్ధి కాదు సో మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే సెలెక్షన్ చేసుకొని పుస్తకాలు దానికి తగ్గట్టు బడ్జెట్ పెట్టుకొని వచ్చి ఆ పుస్తకాలు తీసుకున్న తర్వాత ఇంకేమైనా టైం ఉంటే అప్పుడు చూద్దాం వ్లాగ్ తీద్దానికి సో అంతే ఈసారికి అయితే బుక్ ఫెయిర్ వ్లాగ్ ఇంతే సో అంతే అనమాట బాయ్ అంతే ఏమైనా చెప్తావా జాన్ సో ఈ బుక్ ఫెయిర్ ఒక లెసన్ నెక్స్ట్ బుక్ ఫెయిర్కు అంతే నెక్స్ట్ బుక్ ఫెయిర్ అన్ని బుక్ బస్తాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అంతే బాయ్